అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం బొండాలు చూపిస్తున్నానండి. అవి వాటికి ఏమేమి కావాలో ఎలాగ వేయాలో చూపిస్తాను రండి. అదే చూడండి చక్కగా వచ్చినాయి కదండి. అలాగ ఇరిపితే అలా ఉండాలి. లోపల చూడండి ఎంత బాగుందో, గుల్లగా ఉంది కదా, చక్కగా ఉడికినాయి కదా, అలాగ ఉడకాలి. మీరు ఓ బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోండి. పెద్ద సగ్గుబియ్యం వేసుకుంటే బాగుంటాయి. పెద్దవి వేసుకోండి, చిన్నవి వేసుకుంటే బాగోవండి ఇవి బొండాలకి. పెద్ద సగ్గుబియ్యం ఒక కప్పు వేసుకోండి. కప్పు వేసుకుని దాంతో పెరుగు ఒక కప్పు వేసుకోండి. పెరుగు ఒక కప్పు వేసుకుని దాంట్లోనే కొద్దిగా స్పూన్ సాల్ట్ వేసుకుని 4 గంటలు పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. గిన్నె సగం వాటర్ వేసుకోండి. అదే ఆ కప్పుతో వాటర్ సగం వేసుకోండి. కప్పు పెరుగు వాటర్ సగం, కప్పులో సగం వేసుకుని 4 గంటలు పక్కన పెట్టుకోవాలి. అప్పటికి నానిపోయి ఉంటాయండి సగ్గుబియ్యం. 4 గంటలు పోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. పక్కన పెట్టేసుకోండి. పెట్టుకున్నారు కదా, 4 గంటలు అయిందండి. చూడండి తీసాను. అలాగ నానాలి. చూడండి నీళ్ళన్నీ, వాటర్ అన్నీ ఇంకిపోయాయి కదా సగ్గుబియ్యంలో. అలా ఇంకిపోతే నానిపోయినట్టే. ఆ సగ్గుబియ్యం తీసుకుంటే చూడండి ఇలా నలిపితే నలిగిపోవాలి. దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిరకాయ ముక్కలు చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలండి. చిన్న అల్లం కొమ్ము ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. దాంట్లోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. వేసుకుని దాంట్లో కరివేపాకు రబ్బలు 2 వేసుకోవాలండి, చిన్న ముక్కలుగా చేసుకుని. దాంట్లో కప్పుతో సగం ఉడిపిందండి. కప్పు సగ్గుబియ్యం వేసాం కదా, కప్పు పెరుగు వేసాం కదా, అరకప్పు వాటర్ వేసాం, కప్పు సగం ఉడిపిండి. దాంట్లోనే 2 స్పూన్లు జొన్నపిండి వేసానండి. హెల్త్కి మంచిది కదండి జొన్నపిండి వేసుకుంటే మన హెల్త్కి మంచిదండి. అందుకు కాబట్టి జొన్నపిండి వేసాను నేను. వేసి అది పట్టతలేదండి, ఇంకో బౌల్లో వేసుకున్నాను. చూడండి ఈ గిన్నెలో వేసి కలుపుకోవాలండి. శుభ్రంగా అన్నీ కలిసిలా కలుపుకోవాలి. మనకి సగ్గుబియ్యంలో వాటర్ ఉంటాయండి. వాటర్ పెద్ద వేసుకోక్కర్లేదు. చూడండి కొద్దిగా వేసాను కదా, సరిపోకపోతే వేసుకోవాలి కొద్దిగా. పెరుగు కప్పు కడిగి కొద్దిగా వేసాను కదండి వాటర్. అలా కలుపుకోవాలి. చాలా పోతే ఇంకో కొద్దిగా వాటర్ వేసుకోండి, సరిపోతే అక్కర్లేదు. కొద్దిగా తిని సోడా వేసుకోవాలి. గుల్లగా వస్తాయండి తిని సోడా వేసుకుంటే, లేకపోతే గట్టిగా వచ్చేస్తాయి. అందుకు కాబట్టి చిటికుడు తిని సోడా వేయండి. ఇంకా ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి ఉండ ఉంది కదా, అలా కలుపుకుని పునుకులు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసాను గట్టిగా ఉందని. మీరు గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, కానీ ఎక్కువగా వేయకండి. జారుగా ఉంటే మాత్రం ఆయిల్ లాగేస్తుంది. అందుకు కాబట్టి ఆయిల్ లాగకుండా చూసుకుని కలుపుకోండి. అందుకని పొయ్యి మీద ఆయిల్ పెట్టి వేడి అయిందో లేదో కొద్దిగా పిండి వేసి చూస్తే తెలిసిపోతుంది. వేడి అయిందండి, మాకు తేలిపోయింది కదా, వేడి అయిందే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పునుగులు వేసుకోండి. పునుగులని అంటారు, ఈ బొండాలని కూడా అంటారండి. సగ్గుబియ్యం బొండాలు అనొచ్చు, పునుగులు అనొచ్చు, ఏ విధంగా అయినా పిలుచుకోవచ్చు వీటిని. ఈ సగ్గుబియ్యం బొండాలు పొద్దున్న టిఫిన్ కిందనే చేసుకోవచ్చు. అది సాయంత్రం స్నాక్స్, స్కూల్ నుంచి వచ్చి పిల్లలకి స్నాక్స్ చేసన్నా పెట్టచ్చు. లేకపోతే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తారు కదండి, అప్పుడైనా చేసి పెట్టచ్చు. ముందుగా వస్తారని తెలుస్తుంది కదా, అప్పుడు నానబెట్టి ఉంచుకుంటే వేసేసుకొచ్చండి. బయట నుంచి ఏం తెప్పించుకోక్కర్లేదు. ఇవి ఎంతో బాగుంటాయి, ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు కూడా చేసుకుని తిని నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉన్నాయో. మీరు ఎలా చేస్తారో, నేను ఎలా చేసానో కామెంట్లో పెట్టండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి సగ్గుబియ్యం బొండాలు. చూడండి ఎగిపోయినాయి కదా, తీసుకోవాలి. తీసి ప్లేట్లో వేసుకోవాలి. చూడండి అన్నీ అలా తీసుకోవాలి. మీరు గట్టిగా కలుపుకుంటేనండి గుల్లగా ఉంటాయి. మీరు లూజ్గా కలిపేశారంటే మాత్రం గట్టిగా వచ్చేస్తాయి. గట్టిగానే కలుపుకోండి. లైక్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
నన్ను ఆదరించండి. ఇప్పుడు ఆదరిస్తున్నారు కదండి, అలాగే నన్ను ఇంకా బాగా ఆదరించాలని ఆశిస్తున్నాను. తీసుకోండి అన్నీ అలాగా. ఈ బియ్యం బొండాలు టమాటా సాస్తో తింటే ఎంతో బాగుంటాయండి. టమాటా సాస్తో తినొచ్చు, చట్నీ చేసుకోవచ్చు, కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ ఏదైనా చేసుకోవచ్చు. బాయ్ అండి, ఇంతేనండి.